Welcome to HIP. I am Nasma Reddy, Arithmetic faculty. This Sunday, N43 arithmetic part explanation. See the first question. Two numbers are respectively 61% and 35% less than third number. Then the first number is what percentage of the second number? రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే వరుసగా 61% మరియు 35% తక్కువ. మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం? సో ఇక్కడ టూ నెంబర్స్ కంపారిజన్ విత్ థర్డ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ త్రీ నెంబర్స్ A, B, C. త్రీ నెంబర్స్. ఇఫ్ ద ఫస్ట్ టూ నెంబర్స్ దట్ ఈస్ కంపారిజన్ విత్ థర్డ్ నెంబర్ 61% and 35% less than. That is third number becomes what is that 100. Yes, first two numbers 61% less than third number. 61% less than. 61% less means 100 is 61 means what is the 61. 61 minus into what is the remaining 39. Yes. Next again second is 35% less than third number. So 35% less. 100 35% means what is the 35. 35% means less means what is the remaining 65. Yes, what is the question? If the first number is what percentage of the second number? మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతము అన్నాడు. సో ఎవరిలో అన్నాడమ్మా మనకి? సో ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎవరిలో, దట్ నెంబర్ ఈజ్ ఇన్ డినామినేటర్ అంటే రెండవ సంఖ్యలో అన్నాడు. రెండవ సంఖ్య ఎంతమ్మా మనకు 65. ఎస్ ఫస్ట్ నెంబర్ ఎంతమ్మా మనకి 39. సో పర్సంటేజ్ మీన్స్ వాట్ ఇస్ దట్ ఇంటూ 100. సో 39 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 65. ఎస్ 13లో హౌ మెనీ టైమ్స్? 3 times. 13లో హౌ మెనీ టైమ్స్? 5 times. దెన్ 5 becomes how many times? 20 times. 23 is what is that? 60%. So what is that? 60%. Next one. The monthly income of Ramesh was 16,500 and his monthly expenditure was 10,500. Next year his income increased by 25%, his expenditure increased by 19%. Find the percentage increase in his saving. Okay ma. Yes sir. రమేష్ నెలవారీ ఆదాయం 16,500 రూపాయలు మరియు అతని ఖర్చు 10,500 రూపాయలు. మరుసటి సంవత్సరము అతని ఆదాయం 25% పెరిగి మరియు అతని ఖర్చు 19% పెరిగింది. అయితే అతని పొదుపులో పెరుగుదల శాతము కనుగొనండి అన్నాడు. ఎస్ సార్. సో ఇప్పుడు ఎంతమ్మా మనకి అతని యొక్క ఇన్కమ్? సో ఎంతమ్మా మనకి? సో మనకి జనరల్గా ఏంటమ్మా మనకి ఇన్కమ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఎక్స్పెండిచర్ ప్లస్ ఏమవుతుందమ్మా మనకు సేవింగ్. ఎస్ సార్, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. సో ఇప్పుడు మనకి ఇన్కమ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 16,500 ఇది మనకి. సో వాట్ ఇస్ దట్ ఎక్స్పెండిచర్ ఎంతమ్మా మనకి 13. సో ఎంతమ్మా మనకి 10,500. ఎస్ 10,500. ఈ 16,500 ఇన్కమ్, 10,500 ఎక్స్పెండిచర్. ఈ టోటల్ ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా మనకు రిమైనింగ్ వస్తుంది కదా, సేవింగ్ అవుతుంది. ఓకే అమ్మా. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్కమ్ ఎంత పెంచాడమ్మా మనకు 25%. నెక్స్ట్ సో ఎక్స్పెండిచర్ ఎంతమ్మా మనకు 19%. దీంట్లో 25% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా, దీంట్లో 19% యాడ్ చేయాలా. నేను డైరెక్ట్గా రేషియో ఫామ్ అప్లై చేస్తామా. రేషియో ఫామ్ అంటే ఏమవుతుందమ్మా 2 zeros ఏమవుతుందమ్మా మనకు క్యాన్సిల్ అవుతుంది కదా. ఎస్ క్యాన్సిల్ అవుతాయి. దట్ ఈజ్ 5లో హౌ మెనీ టైమ్స్? 5 3s. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా మనకు 5 3s. నెక్స్ట్ అగైన్ 5లో హౌ మెనీ టైమ్స్? 5 2s 5 1s. నెక్స్ట్ 3లో ఎన్ని టైమ్స్ అమ్మ మనకు 11 times, 3 7 times. ఇది మనకి అంటే ఇప్పుడు 11 parts ఇన్కమ్ ఉంది, 7 parts ఏంటమ్మా ఎక్స్పెండిచర్. అప్పుడు సేవింగ్ ఎంత వస్తుందమ్మా అంటే మనకంటే వాట్ ఇస్ సేవింగ్ 4 అవుతుంది కదా. ఎస్ ఇప్పుడు మనకి ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా 25%. అంటే వాట్ ఇస్ దట్ 11 ఇంటూ ఎంతమ్మా మనకు 25. ఇంకా పర్సెంటేజ్ అవసరం లేదు, మనకు రేషియో ఫామ్ అప్లై చేస్తాం కాబట్టి డైరెక్ట్గా ఇంటూ 25. సో మైనస్ ఎక్స్పెండిచర్ ఎంతమ్మా మనకు 7 ఇంటూ ఎంతమ్మా మనకి ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది 19. ఎస్ అంటే ఇప్పుడు ఈ 11లో 25% ఇంక్రీజ్, 7 ఇంటూ 19. సో మైనస్ బిఫోర్ సేవింగ్, బిఫోర్ ఎంతమ్మా మనకి 11 parts ఇన్కమ్ ఉంది, ఎక్స్పెండిచర్ ఎంతమ్మా 7. వాట్ ద రిమైనింగ్ సేవింగ్ ఎంతమ్మా మనకు 4. ఎస్
ఓకేమ్మా. సో ఇప్పుడు ఈ టోటల్ ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ పోతే వాట్ ద రిమైనింగ్, సో ఏమవుతుందమ్మా సేవింగ్ అవుతుంది. ఎస్ దట్ ఈజ్ 11 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 11 5 ఎంతమ్మా మనకు 55, నెక్స్ట్ 11 2 ఎంతమ్మా మనకి 22 అంటే వాట్ ద 275 మైనస్ 19 7 జా అంటే ఎంతమ్మా మనకి 133. ఓకేమ్మా. ఎస్ 133 డివైడెడ్ బై ఎంతమ్మా మనకు 4. సో దట్ బికమ్స్ 5లో 3 పోతే వాట్ ద రిమైనింగ్ 2. ఓకేమ్మా. నెక్స్ట్ అగైన్ 7లో 3 పోతే వాట్ ద రిమైనింగ్ 4. నెక్స్ట్ అగైన్ 2లో 1 పోతే వాట్ ద రిమైనింగ్ 1. సో డివైడెడ్ బై ఎంతమ్మా మనకి ఇక్కడ 4 అవుతుంది. సో డైరెక్ట్గా పర్సెంటేజ్ ఇంటూ అవసరం లేదమ్మా, ఇక్కడ మనం ఇంటూ 100 డివైడెడ్ బై 100 తీసుకోలేదు, డైరెక్ట్గా పర్సెంటేజ్ ఫామ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్ 4లో ఎనీ టైమ్స్ అమ్మా మనకు 4 3 జా 12. సో 4 3 ఎంతమ్మా 12. 2 రిమైనింగ్ అంటే 4 5 ఎంతమ్మా మనకు 20. సో వాట్ ద రిమైనింగ్ 2 ఉంటుంది. పాయింట్ అంటే ఎంతమ్మా మనకు 5 అంటే ఇఫ్ ద సేవింగ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై హౌ మచ్ పర్సెంటేజ్ 35.5%. సో వాట్ ద ఆన్సర్ 35.5%. లేదంటే మనం జనరల్గా ఏంటమ్మా మనకి, సో ఇక్కడ ఇన్కమ్ 25% అంటే 16,000లో 25% వాల్యూ యాడ్ చేయాలి. బట్ ఇదెల్లా చేయాలంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా నేను సింప్లెస్ట్ ఫామ్ ఫైండ్ అవుట్ చేస్తామా. 11 parts ఇన్కమ్ 7 parts ఎక్స్పెండిచర్ అంటే వాట్ ద రిమైనింగ్ సేవింగ్ ఎంతమ్మా 4. బట్ ఇప్పుడు మనకి ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది 25, 11 into 25. బట్ ఇక్కడ పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100 చేయాలి. మళ్ళీ అగైన్ మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంటూ 100 అవసరం లేదు. 11లో 25% వాల్యూ, 7లో 99. ఇప్పుడు ఈ ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ పోతే వాట్ ద రిమైనింగ్ సేవింగ్ 142 డివైడెడ్ బై 4 దట్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 35.5. ఓకేమ్మా. సో వాట్ ద ఆన్సర్ 35.5. నైస్. ద గ్రేటెస్ట్ ఆఫ్ 6 root 3 root 2 4 root 5. సో దీన్ని ఎలా రాయించామా మనకి nth root a అంటే ఏం రాయించామా డైరెక్ట్ మనకు a పవర్ ఆఫ్ 1/n కదా మనకి. ఎస్ అంటే ఇప్పుడు ఏం రాయించామా మనకి 3 రూట్ ఆఫ్ ఏమవుతుందమ్మా మనకు 1/6. రూట్ 2 అంటే ఏమవుతుందమ్మా మనకి 2 పవర్ ఆఫ్ ఏంటమ్మా 1/2. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా మనకి 5 పవర్ ఆఫ్ ఏంటమ్మా మనకి 1/4. ఎస్. సో ఇప్పుడు మనకి ఈ పవర్స్కు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తామా. పవర్స్కి ఏంటమ్మా ఎల్సిఎం 6 పవర్ 6 2 4. ఈ 6 2 4 ఎల్సిఎం ఎంతమ్మా మనకి ఇక్కడ 12 కదా. ఎస్ వాట్ దట్ ఎల్సిఎం 12. ఎస్ ఇప్పుడు చూడమ్మా మనకి ఎస్ 3 ఈ 12 అనేది 6లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 టైమ్స్ అంటే 1/6 ఇంటూ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 అంటే 2 డివైడెడ్ బై 2 అంటే డినామినేటర్ ఏం చేంజ్ కదమ్మా, ఇప్పుడు డినామినేటర్ని ఈక్వల్గా చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఎస్ నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా 2 పవర్ ఆఫ్ 1/2. 12 ఈజ్ డివిజబుల్ బై 6. హౌ మెనీ టైమ్స్ 6 బై ఎంతమ్మా 6 అంటే డినామినేటర్ ఏమైనా చేంజ్ అవుతుందా మనకు, నో చేంజ్. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా మనకి 5 పవర్ ఆఫ్ 4లో హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్ 3 బై ఎంతమ్మా 4 అంటే 1/4 అంటే ఇంటూ ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ 3. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మా మనకి ఇక్కడ సో ఏమవుతుంది మనకి 3 పవర్ ఆఫ్ 2/12. నెక్స్ట్ ఏంటమ్మా 2 పవర్ ఆఫ్ 6/12. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 5 పవర్ ఆఫ్ 3/12 కదా. రైట్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తంటే 3 స్క్వేర్ పవర్ ఆఫ్ ఏంటమ్మా 1/12. ఎనీ చేంజ్, నో చేంజ్. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా మనకి 2 పవర్ ఆఫ్ 6 ఏమవుతుంది దట్ బికమ్స్ 1/12. నెక్స్ట్ 5 క్యూబ్డ్ 1/12. రైట్. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి పవర్స్ అని ఎలా ఉంటాయి సేమ్ ఉంటుంది. మనం ఏది లార్జెస్ట్ అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 9 పవర్ ఆఫ్ 12. నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 5 అంటే ఎంతమ్మా 32. 2 పవర్ ఆఫ్ 6 సో ఎంతమ్మా మనకి 64 కదా. 64 పవర్ ఆఫ్ 1/12. రైట్. 5 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా మనకు 125 1/12. రైట్. సో ఇప్పుడు మనకి ఏంటమ్మా బేసెస్ అన్ని డిఫరెంట్ అంటే పవర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సో బేస్లో ఏది లార్జెస్ట్ ఉంటే అది మనం లార్జెస్ట్ వాల్యూ తీసుకోండి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 125 పవర్ ఆఫ్ 1/12. 125 పవర్ ఆఫ్ 1/12 అంటే ఏది వస్తుందో ఈ వాల్యూకి సంబంధించింది ఏంటి 5 1/4 అంటే ఏమవుతుందమ్మా 4th root 5 ఆన్సర్ అవుతుంది. క్లియర్ అండర్స్టాండింగ్. దీన్ని మనం డైరెక్ట్గా అప్లై చేస్తాం. ఈ ఎల్సిఎంకి ఏంటమ్మా మనకు 6 2 4 ఎల్సిఎం ఎంతమ్మా 12. రైట్. 3లో అంటే ఇప్పుడు దట్ ఈజ్ 12 అనేది 3లో 6లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 టైమ్స్ అంటే అప్పుడు ఏం రాయొచ్చమ్మా డైరెక్ట్గా 3 స్క్వేర్ అని. ఓకేమ్మా. నెక్స్ట్ 12 అనేది 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 6 టైమ్స్ 2 పవర్ ఆఫ్ 6. నెక్స్ట్ 12 అనేది వాట్ ఇస్ దట్ 4లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 3 టైమ్స్ అంటే 5 పవర్ ఆఫ్ 2.
దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా మనం లార్జెస్ట్ నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 స్క్వేర్ అంటే ఎంత 9, 2 పవర్ ఆఫ్ 6 అంటే ఎంత 64, 5 క్యూబ్ ఎంత 125. అప్పుడు పవర్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా సింప్లిఫై చేయొచ్చు. అది ఎలా ఫైండ్ అవుట్ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి పవర్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి సో బేసిస్ ఏది లార్జెస్ట్ ఉంటే అది లార్జెస్ట్ వాల్యూగా తీసుకుంటున్నాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ఆన్సర్? సో 4th root of 5. ఓకే అమ్మా. A 2-digit number is equal to 7 times of the sum of the digits. The number obtained interchanging the places of the digits is 18 less than the original number. Find the product of the digits of the number. రెండంకెల సంఖ్య దాని అంకెల మొత్తానికి 7 రెట్లకు సమానం. అంకెలోని సంఖ్యలను మార్చుకోవడం ద్వారా పొందిన సంఖ్య అసలు సంఖ్య కంటే 18 తక్కువ. సంఖ్య యొక్క అంకెల లబ్ధాన్ని కనుగొనండి. సో ఏమన్నాడమ్మా మనకి ఒక రెండంకెల సంఖ్య వాటి అంకెల మొత్తానికి 7 రెట్లు. ఆ రెండంకెల సంఖ్యలోనే అంకెలను స్థానాలను తారుమారు చేస్తే వచ్చే సంఖ్య ఎలా ఉంటుందమ్మా 18 తక్కువ. అయినా ఆ సంఖ్య యొక్క అంకెల లబ్ధాన్ని కనుగొనండి. మనం జనరల్గా ఆల్రెడీ డిస్కస్ చేస్తామా ఒక రెండంకెల సంఖ్య అంటే మనం ఎలా తీసుకుంటామని చెప్పామా మనకి ఇక్కడ 10a + b. ఇది రెండంకెల సంఖ్య ఒక కాన్సెప్ట్ పరంగా. ఎస్ ఇక్కడ ఇదేంటంటే మనకు 1's ప్లేస్ డిజిట్, ఇదేంటమ్మా 10's ప్లేస్ డిజిట్. ఇది మనకి సో ఒకట్ల స్థానం అంకెలు a b ఇవి మనకి. సో ఒక రెండంకెల సంఖ్యలోని ఏమన్నాడమ్మా మనకి ఇక్కడ అంకెల మొత్తము అన్నాడు. అంకెల మొత్తం అంటే ఏంటమ్మా అంకెలు ఇక్కడ a bలు అంటే అంకెల మొత్తము ఏమవుతుందమ్మా మనకు ఎన్ని రెట్లకు సమానం అన్నాడు ఇక్కడ 7 రెట్లకు సమానం అన్నాడు. ఇప్పుడు దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా మనకు ఇక్కడ 10a ఇక్కడ 7a అంటే వాట్ ద రిమైనింగ్ 3a దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందమ్మా 7b. ఈ b అవతలకి పోతే ఏమవుతుందో మైనస్ అంటే ఎంతమ్మా మనకు 6b అవుతుంది. దెన్ 3a ఈక్వల్ టు 6b అయితే దెన్ a ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 2b అవుతుంది. ఇది మనకు ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకి ఒక రెండంకెల సంఖ్యలోనే అంకెలను తారుమారు చేస్తే పొందిన సంఖ్య అసలు సంఖ్య కంటే ఎంత తక్కువ 18 తక్కువ. ఒక రెండంకెల సంఖ్య దానిలోనే అంకెలను సారుమారు చేస్తే వాటి అంకెల మధ్య భేదం ఎలా రాసుకోవచ్చు అని మనం ఆల్రెడీ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఏంటమ్మా మనకి 10 of a minus b దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు 18. ఇది మనకి సో అంటే ఏమో సారీ 10 కాదమ్మా మనకి ఇది. సో వాట్ ఇస్ దట్ 9 of a minus b ఈక్వల్ టు 18. ఎస్ 9లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 2 times. దెన్ a minus b ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 2. ఎస్ a minus b ఈక్వల్ టు 2. దెన్ ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉందమ్మా మనకు 2b కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2b minus b ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 2. దెన్ b ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 2 అవుతుంది. b ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 2. సో b ఈక్వల్ టు 2 అయితే దెన్ a ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి 2 ఇంటూ ఎంతమ్మా మనకి 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి 4 అవుతుంది. సో ఇప్పుడు 1's ప్లేస్ 10's ప్లేస్ డిజిట్ ఎంతమ్మా 4, 1's ప్లేస్ డిజిట్ ఎంతమ్మా 2. అంటే ఇప్పుడు ఆ రెండంకెల సంఖ్య అంటే ఏంటమ్మా మనం తీసుకుంది 10a + b కదా. ఎస్ 10 ఇంటూ a అంటే ఎంతమ్మా 4. నెక్స్ట్ b అంటే ఎంతమ్మా మనకి 2 అంటే వాట్ ఇస్ దట్ నెంబర్ అమ్మా మనకి 42. అంటే ఆ రెండంకెల సంఖ్య ఎంతమ్మా మనకి 42. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా మనకి అంకెల లబ్ధాన్ని కనుగొనండి అన్నాడు. అంటే ఈ రెండింటి యొక్క లబ్ధం కావాలి. ఈ రెండింటి యొక్క లబ్ధం అంటే ఎంతమ్మా మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది డైరెక్ట్గా 8 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 8. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సార్ ఇది ఎలా రాస్తున్నాం 9 of a minus b. ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తామా మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండంకెల సంఖ్య ఇదే కదా మనకి 10a ప్లస్ b. సో ఏమన్నా మనకి అంకెలోని ఆ సంఖ్యలోని అంకెలు తారుమారు చేస్తే తారుమారు అంటే ఏమవుతుందమ్మా ఏ ప్లేస్లోకి బి ప్లేస్లోకి ఏ అంటే డిజిట్స్ మాత్రమే చేంజ్ అవుతుందమ్మా మనకి ఇక్కడ అంకెలు ఇవి మనకి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 10b + a. సో తారుమారు చేస్తే వచ్చే సంఖ్య ఎంత తక్కువ అన్నాడు. ఎక్కువ తక్కువ అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఏంటమ్మా మనకు 18. ఇది మనకి. సో ఇప్పుడు ఏంటమ్మా ఇక్కడ 10a ఉంది, ఇక్కడ మైనస్ ఆఫ్ ఏమవుతుందమ్మా ఇక్కడ -a అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 9a. ఇక్కడ b ఉంది, ఇక్కడ -10b అంటే ఎంతమ్మా -9b దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకు 18. ఇప్పుడు 9 కామన్ తీసుకుంటే వాట్ ఇస్ ద రిమైనింగ్ 9 of a minus b ఈక్వల్ టు ఎంతమ్మా 18. ఇది మనం డైరెక్ట్గా రాస్తున్నాం. సో మనం ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ క్లాస్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఒక రెండంకెల సంఖ్య 10a + b లేకుంటే 10x + y ఇంటర్చేంజ్ చేస్తే ఎలా రాసుకోవచ్చు వాటి అంకెల మధ్య భేదం ఏంటమ్మా డైరెక్ట్గా 9 of a minus b లేకుంటే ఏంటమ్మా x - y ఇలా. సో ఏమవుతుందమ్మా మనకు 18. సో డైరెక్ట్గా సింప్లిఫై చేయొచ్చు. The average of 24 students is 15.5 years.
The age of the teacher is 24 years more than the average of the all the teachers, all the students and teacher. What is the age of the teacher? 24 మంది విద్యార్థుల సగటు వయస్సు 15.5 సంవత్సరాలు. ఉపాధ్యాయుడు వయసు అన్ని విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల సగటు కంటే 24 సంవత్సరాలు ఎక్కువ. ఉపాధ్యాయుడు వయసు ఎంత? సో ఏంటమ్మా మనకి ఇక్కడ 24 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు ఇచ్చాడు. ఎంతమ్మా మనకి 15.5. బట్ ఉపాధ్యాయుడు వయస్సు అన్ని విద్యార్థులు మరియు ఉపాధ్యాయుడు మరియు అందరి విద్యార్థులు అంటే టోటల్ ఎంతమ్మా మనకు 25 మెంబర్స్ యావరేజ్ కావాలి. ఈ 25 మెంబర్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటంటే చూడమ్మా మనకు 25 మెంబర్స్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 24 స్టూడెంట్స్ నెక్స్ట్ ఏంటమ్మా మనకి 24 స్టూడెంట్స్ ప్లస్ ఏమవుతుందమ్మా టీచర్ ఇంక్లూడింగ్ టీచర్. ఈ 24 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మనకు తెలుసు ఆల్రెడీ ఎంతమ్మా మనకి ఇక్కడ 15.5 అని క్లియర్గా ఇచ్చాడు. ఎస్ బట్ ఉపాధ్యాయుడు వయసు అందరి విద్యార్థుల సగటు వయస్సు కంటే ఉపాధ్యాయుడు మరియు 24 మంది విద్యార్థుల సగటు వయస్సు కంటే 24 సంవత్సరాలు ఎక్కువ. ప్లస్ ఏమవుతుందమ్మా ఆ 24ను రిమైనింగ్ 24 స్టూడెంట్స్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే అంటే 24 స్టూడెంట్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా మనకు అంటే 1 ఇంక్రీజ్ అవుతుంది. అంటే దేనికి యాడ్ చేస్తాం మనం ఇక్కడ 24 స్టూడెంట్స్ యొక్క యావరేజ్కి యాడ్ చేస్తాయి అంటే అప్పుడు ఎంతమ్మా 15.5 ప్లస్ ఎంతమ్మా మనకు 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 16.5 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 25 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంతమ్మా 16.5 అంటే టీచర్ ఏజ్ అంటే ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా మనకి సో ఎంత ఇచ్చా నెంబర్ ఎక్స్ట్రా 24. సో 24 ప్లస్ ఎంతమ్మా మనకి 16.5 అంటే సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 6 ప్లస్ 4 ఎంతమ్మా 10 వాట్ ఇస్ ద రిమైనింగ్ 4 అంటే వాట్ ఇస్ దట్ 40.5. So what is that answer 40.5. Next, if the difference between the compounding annually and the simple interest on a certain sum of money at 5% per annum for 3 years is 183, then what is the sum of money invested? Yes, 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 5% చొప్పున కొంత మొత్తము వార్షిక చక్రవడ్డీకి మరియు సాధారణ వడ్డీకి మధ్య వ్యత్యాసం 183 అయితే పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత? బట్ ఇక్కడ ఏంటమ్మా మనకి 3 సంవత్సరములకి బార్ వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం ఇస్తున్నాడు. ఆయన అసలు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. బట్ 3 ఇయర్స్ అన్నప్పుడు బార్ వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం జనరల్ ఫార్ములా ఉందమ్మా మనకు D ఈక్వల్ టు ఏంటమ్మా P ఇంటూ సో ఏంటమ్మా మనకి R బై 100 ఏంటమ్మా మనకి హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఏంటమ్మా 300 ప్లస్ ఆర్ బై ఏంటమ్మా మనకి 100. ఇది జనరల్గా మనకి ఏంటమ్మా బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం 3 సంవత్సరాలకు అన్నప్పుడు ఇది. ఎస్ వాటి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడమ్మా క్లియర్గా మనకి. సో వాటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా క్లియర్గా ఎంత మనకి ఇక్కడ 183 ఇచ్చాడు మనకి. సో మనకు కావాల్సిన ఏంటమ్మా ప్రిన్సిపల్ కావాలి. ఆల్రెడీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎంతమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 5 అంటే 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకు 25. నెక్స్ట్ 100 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకు 10,000. నెక్స్ట్ 300 ప్లస్ 5 అంటే ఎంతమ్మా మనకు 6 5 305 బై ఎంతమ్మా మనకి 100. సో దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. 25లో ఏమవుతుందమ్మా మనకు 4 అంటే ఎంతమ్మా మనకి 400. నెక్స్ట్ 5లో ఎంతమ్మా 61 టైమ్స్ 5లో ఎంతమ్మా మనకు 5 ఏజ్ 40. ఎస్ 61లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 3 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు ఎంతమ్మా 80 ఇంటూ 100 అంటే ఎంతమ్మా 8,000 ఇంటూ 3 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 24,000 రూపీస్ అవుతుంది. సో వాట్ దట్ ప్రిన్సిపల్ 24,000 ఇది మనకి ఓకేమ్మా. సో ఇప్పుడు మనకి ఫార్ములా గుర్తు లేదనుకోండి మనము కొన్ని బార్ వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదానికి రేషియో మెథడ్ అప్లై చేసుకుంటూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అది ఎలానో చూద్దాం. సో 3 సంవత్సరములకి 3 ఇయర్స్కి బార్ వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం రేషియో ఏంటమ్మా 0.31. ఇలాంటి కోర్స్ మనము ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసినాం ఓకేమ్మా. 2 ఇయర్స్ కంటే ఏమవుతుందమ్మా మనకి 0.21 అని మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు 3 సంవత్సరములకి బార్ వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం ఉంటమ్మా 0.31. బట్ అస్సలు ఇవ్వలేదు. బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎంతమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంతమ్మా మనకు 5%. 5% అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 1 బై ఎంతమ్మా మనకు 20 ఇది మనకి. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఎలా తీసుకోవాలంటే సో 3 ఇయర్స్ కన్నా కదమ్మా 20 క్యూబ్డ్. సో ఏంటమ్మా మనకి 20. సో ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఏమనుకుంటామంటే ఇప్పుడు 20 పవర్ ఆఫ్ క్యూబ్డ్ 20 క్యూబ్డ్ అంటే అసలు 20 క్యూబ్డ్. ఎందుకు 20 క్యూబ్డ్ అంటే 3 ఇయర్స్ ఉన్నాడు కాబట్టి 2 ఇయర్స్ అంటే 20 స్క్వేర్. కానీ రేషియో చేంజ్ అవుతుందమ్మా మనకి. అంటే ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే
20 క్యూబ్డ్లో 1/20 ఎంత? 20 క్యూబ్లో 1/20 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 20 స్క్వేర్ ఇంటూ ఎస్. మళ్ళీ 20 స్క్వేర్లో ఎంతమ్మా 1/20. 20 స్క్వేర్లో 1/20 అంటే ఎంతమ్మా మనకు 20. ఎస్ 20 స్క్వేర్లో 1/20, 20 20 క్యాన్సిల్, ఒక 20 ఉంటుంది. నెక్స్ట్ 20లో ఎంతమ్మా 1/20 అంటే ఎంతమ్మా 1. సో ఈ 3 మల్టిప్లై చేసి యాడ్ చేసి ఇది ఎంతమ్మా 0, ఇది ఎంతమ్మా మనకి ఇక్కడ 60, నెక్స్ట్ ఎంతమ్మా ఇక్కడ +1 అంటే అప్పుడు ఎంతమ్మా మనకు 61 అవుతుంది. ఎస్ 61, దట్ ఈజ్ ఈ 61 ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 183. ఎస్ 61 ఈక్వల్ టు ఎంతమ్మా 183. డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకి 3 అవుతుంది కదా. ఎస్ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 3. బట్ మనకు అసలు కావాలి, మనం తీసుకున్న అసలు ఎంతమ్మా 20 క్యూబ్డ్. 20 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 8000. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా 8000 ఇంటే ఎంతమ్మా మనకు 3. 8000 ఇంటూ 3 అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 24,000 అవుతుంది. ఓకేమ్మా. సో ఈ విధంగా రేషియో మెథడ్ కూడా అప్లై చేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటమ్మా మనకి 5% అంటే ఎంతమ్మా 1/20. సో ప్రిన్సిపల్ అంటే ఏమంటున్నాం 20 క్యూబ్డ్ 3 ఇయర్స్ కాబట్టి ఈ 20 క్యూబ్డ్లో 1/20 అంటే ఎంతమ్మా 20 స్క్వేర్ అంటే 0 ఇంటూ 20 స్క్వేర్ 0. 20 స్క్వేర్లో మళ్ళీ 1/20 ఎంతమ్మా మనకు 20 ఇంటూ 3 ఎంతమ్మా 60. మళ్ళీ 20లో 1/20 ఎంతమ్మా మనకి 1. సో అప్పుడు ఎంత వస్తుందమ్మా 61 ఈక్వల్ టు 183 అయితే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 3. సో మనం తీసుకున్న అసలు ఎంతమ్మా 20 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 8000 ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 24,000. సో ఈ విధంగా ఫార్ములా ఉంటే ఫార్ములా ఐడెంటిఫై చేయండి, లేకుంటే ఈ విధంగా రేషియో మెథడ్ని అప్లై చేయండి. ఓకేమ్మా. A certain sum is lent for a simple interest at the rate of 12.1/2% per year. Then the time period required to get the total amount equal to that of the principal. ఓకేమ్మా. ఒక నిర్దిష్ట మొత్తాన్ని సంవత్సరానికి 12.1/2% చొప్పున సాధారణ వడ్డీకి అప్పుగా ఇస్తారు. అప్పుడు అసలు సొమ్ము రెట్టింపు సొమ్ముకు మొత్తం సొమ్ముగా పొందటానికి అవసరమైన కాల వ్యవధి. సో 12.1/2% ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సో అప్పుడు ఏమన్నాడమ్మా మనకి ఇక్కడ తెలుగు మీడియం చూడమ్మా రెట్టింపు సొమ్ము అన్నాడు. అంటే ప్రిన్సిపల్ ఏమవుతుందమ్మా మనకి 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ప్రిన్సిపల్ 100. దీనికి రెట్టింపు సొమ్ము అంటే ఎంత వస్తుందమ్మా మనకు 200 కదా. ఎస్ ఇక్కడ అడిగిన తెలుగులో క్లియర్ అబ్జర్వ్. రెట్టింపు సొమ్మును మొత్తం సొమ్ముగా పొందటానికి అంటే 100 రూపీస్ పొందుతున్నా, దీనికి రెట్టింపు అంటే ఏంటమ్మా 200 రూపీస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ అమౌంట్లో ఏమేమి ఉంటుందమ్మా మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. అంటే ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయినట్టమ్మా మనకు ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకు 100. ఇంట్రెస్ట్ ఎంతమ్మా 100. అంటే ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం జనరల్గా టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా. దట్ ఈజ్ టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 100. ఎస్ బట్ ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, మనం టైం పీరియడ్ కావాలి. దెన్ టైం పీరియడ్ ఈక్వల్ టు 100/r. ఆర్ అంటే ఎంతమ్మా 12/1/2. 12/1/2 అంటే ఎంతమ్మా మనకు 25/2. అంటే 25/2 అంటే ఎంతమ్మా ఇంటూ 2. 25 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 4 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 2 ఎంతమ్మా మనకు 8. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఇయర్స్ 8 ఇయర్స్. ఓకేమ్మా. నైస్. The average salary of all the employees in a company is 14,000. 14,000. The average salary of 5 technicians is 18,000. And the average salary of the rest is 13,200. The total number of employees in the company. Yes, sir. What is that? ఒక కంపెనీలోని అందరి ఉద్యోగుల సగటు జీతం 14,000 అంటే టోటల్. అందులో 5 మంది టెక్నీషియన్ల సగటు జీతం 18,000, మిగిలిన వారి సగటు జీతం 13,200. అయినా కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య. బట్ ఒక కంపెనీలో ఏంటమ్మా మొత్తం ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ శాలరీ ఇచ్చాడు, అందులో 5 మెంబర్స్ టెక్నీషియన్ శాలరీ ఇచ్చాడు రిమైనింగ్. అంటే ఇప్పుడు ఏం అప్లై చేయొచ్చమ్మా మనం ఇక్కడ అలిగేషన్ మెథడ్ అప్లై చేయొచ్చు. అలిగేషన్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మొత్తం ఎంప్లాయీస్ ఎంతమ్మా యావరేజ్ 14,000. మొత్తం యావరేజ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 14,000. ఈ 14,000లో ఈ 5 మంది టెక్నీషియన్స్ యొక్క యావరేజ్ ఎంతమ్మా 18,000. సో 18 రిమైనింగ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 13,200 ఇది రిమైనింగ్. ఈ 13,200లో 14,000 పోతే వాట్ ఇస్ ద రిమైనింగ్. అంటే రిమైనింగ్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 800 కదా. ఎస్ ఇక్కడ రిమైనింగ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 4,000 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ 4,000. 2 zeros క్యాన్సల్, 8 1 జా 8 5 జా. అంటే ఈ 18,000 శాలరీ యావరేజ్ శాలరీ ఎంతమంది ఇచ్చాడమ్మా మనకు 5 మెంబర్స్. అంటే ఆ 5 ఈక్వల్ టు ఎన్ని పార్ట్స్ అమ్మా ఇక్కడ 1 పార్ట్. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 5 అయితే. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా మొత్తం ఉద్యోగులు. మొత్తం ఉద్యోగులు అంటే ఎంతమ్మా మనకి 1 + 5 ఎంతమ్మా 6. అంటే 1 పార్ట్ 5 అయితే దెన్ 6 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 6 ఇంటూ ఎంతమ్మా మనకి 5. దట్ బికమ్స్ వాట్ ఇస్ దట్ 30 అవుతుంది.
సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? టోటల్ ఎంతమ్మా మనకు 30. ఓకేమ్మా. ఎస్. నెక్స్ట్, the ratio of the ages of A and B 8 years ago was 2:3. 4 years ago, the ratio of their ages was 5:7. What will be ratio of their ages 8 years from now? ఓకే అమ్మా. 8 సంవత్సరాల క్రితం ఏ కామా బి వయసుల మధ్య నిష్పత్తి 2:3. 4 సంవత్సరాల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి 5:7. ఇప్పటి నుండి 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత? సో ఇప్పుడు ఏమి ఇచ్చాడమ్మా మనకు? 8 years ago ఒక రేషియో ఇచ్చాడమ్మా మనకి. 8 years ago. సో 8 years ago రేషియో ఎంతమ్మా మనకి ఇక్కడ? 2:3. ఇది ఒక రేషియో ఇచ్చాడమ్మా. నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకి? 4 years ago రేషియో ఇచ్చాడు ఇక్కడ ఒక రేషియో. 4 years ago రేషియో ఎంతమ్మా మనకి ఇక్కడ? 5:7. ఏం లేదమ్మా మనకి సింపుల్ క్వశ్చన్ ఇక్కడ. ఫస్ట్ 8 years agoను 4 years agoకి వద్దాం. అంటే నేను ఇంకా బ్యాక్ 8 years ఉన్నామా, అంటే కమ్ టు ది 4 years. ఈ రేషియోకి ఈక్వల్ చేయాలి. అంటే 2:3ని 5:7కి ఈక్వల్ చేయాలంటే నేను ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలి ఇక్కడికి రావాలంటే? అంటే 4 years ఫ్రంట్కి వెళ్ళాలి. అంటే ఇక్కడికి రావాలంటే 4 years ముందుకు వెళ్ళాలి. అంటే అప్పుడు ఏం చేయాలమ్మా మనకు? 4 years ఫ్రంట్కి వెళ్ళాలంటే ఇప్పుడు దీన్ని డైరెక్ట్ ఎలా అప్లై చేస్తూ చూడమ్మా. వీటి మధ్య గ్యాప్ ఇక్కడ ఇంక్రీజింగ్ అనేది కాన్స్టెంట్గా లేదు. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ? 2 ఉంది. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా? 1. వీటి మధ్య డిఫరెన్స్ అంటే క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా మనకి ఇక్కడ. క్రాస్ మల్టిప్లై చేయండి అంటే ఎంతమ్మా మనకి? 2 2 ఎంతమ్మా మనకి? 4. నెక్స్ట్ 2 3 ఎంతమ్మా? 6. నెక్స్ట్ ఎంతమ్మా? ఇంటూ 1 అంటే ఏమవుతుంది? 5 7. సో ఇప్పుడు మనకి 4:6 నుంచి 5:7కి రావాలి. అంటే ఇప్పుడు ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయిందమ్మా మనకి? 1 part. అంటే 4:6 నుంచి 5:7కి రావాలంటే ఎన్ని ఇయర్స్ రావాలి మనకి? 4 years కదా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి? 1 partకి ఇంక్రీజ్ కావడానికి ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? 4 years. 1 part ఇంక్రీజ్ కావడానికి 4 years అవుతుంది. ఒక పార్ట్ ఇంక్రీజ్ కావాలంటే 4 years అవుతుంది. బట్ ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే ఇప్పటి నుండి 8 సంవత్సరాల తర్వాత అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ నాకు రేషియో ఉందమ్మా, 5:7 ఉంది కదా. దీనికి అప్లై చేస్తా డైరెక్ట్ నేను. ఇది 4 years ago అమ్మా. 4 years ago. ప్రజెంట్ రావాలంటే ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలమ్మా మనకి? 4 years యాడ్ చేయాలి. ప్రజెంట్ రావాలంటే 4 years యాడ్ చేయాలి. కానీ మనం ప్రజెంట్ అడగలేం. మళ్ళీ 8 years అన్నాడు. ప్రజెంట్ రావాలంటే ఒక 4 years, మళ్ళీ ఒక ఆఫ్టర్ 8 years. అంటే టోటల్గా ఏంటమ్మా మనకు? 12 years. అంటే 1 part ఈక్వల్ టు 4 years అయితే 1 part ఈక్వల్ టు 4 years. అంటే 12 yearsకి ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది మనకి డైరెక్ట్గా? అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా మనకి డైరెక్ట్గా? ఎస్ 12 ఇంటూ 1 బై ఎంతమ్మా మనకి? 4. 4లో how many times అమ్మా? 3. అంటే సో 12 years కంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుందమ్మా మనకు? 3 parts ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకేంటమ్మా ఈ 5 నెక్స్ట్ ఏంటమ్మా 5 + 3 నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 7 + 3 ఎంతమ్మా మనకు 10. దట్ ఈజ్ ఈక్వల్ టు 8:10. అంటే 2లో how many times? 4 times. 2లో how many times? 5 times. అంటే వాట్ దట్ రేషియో? 4:5 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ? నన్ ఆఫ్ దిస్ అవుతుంది. ఓకేనా, ఉందా మనకి ఆన్సర్? సో నన్ ఆఫ్ దిస్. క్లియర్ అండర్స్టాండింగ్? సో ఇక్కడ ఏంటమ్మా మనకి 1 part ఇంక్రీజ్ కావడానికి 4 years. బట్ ఇక్కడ ఏంటమ్మా 4 years ago రేషియో ఉంది. మనకు కావాల్సింది ప్రజెంట్ ఉంటే 8 years తర్వాత. అంటే ప్రజెంట్కి రావాలంటే 4 years. ప్రజెంట్ నుంచి మళ్ళీ ఏంటమ్మా 8 years. అంటే టోటల్గా 12 years. 4 yearsకి 1 part ఇంక్రీజ్ అవుతాయి. 12 yearsకి ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుందమ్మా? 3 parts యాడ్ చేస్తే అయిపోతుంది. 5 + 3 ఎంతమ్మా? 8. 7 + 3 ఎంతమ్మా? 10. దట్ బికమ్స్ ఎంతమ్మా? 4:5. నెక్స్ట్, jar A contained a mixture of milk and water in the ratio of 5:1. The difference between the quantity of milk and water in jar A was 32 liters. If 12 meters of mixture was taken out and 5 liters of water added to jar A, then what would be the new ratio of the quantity of milk to that of water in jar A? సో జార్ ఏలో పాలు మరియు నీటి మిశ్రమం 5:1 నిష్పత్తిలో ఉంది. జార్ ఏలోని పాలు మరియు నీటి పరిమాణాల మధ్య వ్యత్యాసం 32 లీటర్లు. 12 లీటర్ల మిశ్రమాన్ని తీసివేసి జార్ ఏకి 1.5 లీటర్ల నీరు కలిపితే అప్పుడు జార్ ఏలోని నీటికి పాల పరిమాణానికి కొత్త నిష్పత్తి ఎంత అవుతుంది? సో ఇక్కడ ఏంటమ్మా మనకి జార్ ఏలో మిల్క్ నెక్స్ట్ ఏంటమ్మా వాటర్ మధ్య నిష్పత్తి ఇచ్చాడు. మిల్క్ వాటర్ మధ్య నిష్పత్తి ఇస్తున్నాడు. ఎంతమ్మా మిల్క్ వాటర్ మధ్య నిష్పత్తి ఎంతమ్మా? 5:1.
మళ్ళీ ఏమి ఇచ్చాడమ్మా మనకి? సో పాలు మరియు నీటి పరిమాణాల మధ్య వ్యత్యాసము 32 లీటర్స్. అంటే మిల్క్ డిఫరెన్స్ బిట్వీన్ మిల్క్ అండ్ వాటర్ మధ్య డిఫరెన్స్ ఇస్తున్నాడు. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 4 కదా. ఈ 4 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ? 32. 4 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 32. 4 పార్ట్స్ 32 అయితే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 8. 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా? 8. సో 1 పార్ట్ 8 అయితే టోటల్ క్వాంటిటీ ఎంత ఉందమ్మా? 6. 1 పార్ట్ 8 అయితే టోటల్ 6 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 48. అంటే టోటల్గా జార్లో 48 లీటర్స్ ఆఫ్ క్వాంటిటీ ఉంది. ఈ 48 లీటర్స్లో 5 పార్ట్స్ మిల్క్ ఉంది, 1 పార్ట్ వాటర్ ఉందమ్మా. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఏమంటున్నా అంటే 12 లీటర్స్ మిశ్రమాన్ని తీసివేసినాడు. అంటే ఈ 48లో 12 లీటర్స్ మిశ్రమాన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే ఎంత ఉందమ్మా మనకి? 48 - 12 అంటే ఎంతమ్మా? 36. రిమూవ్ చేసి జార్ ఏకి 1.5 లీటర్ల నీరుని కలిపాడు. అంటే ఇప్పుడు చూడమ్మా మనకి 12 లీటర్స్ రిమూవ్ చేసిన తర్వాత క్వాంటిటీ ఎంత ఉందమ్మా? 36. ఈ 36లో మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది కదా. బట్ ఫస్ట్ క్వాంటిటీ ఇచ్చాడమ్మా మనకి ఎంతమ్మా? 5:1 ఉన్నాడు. ఇప్పుడు ఆ జార్ ఏ నుంచి నువ్వు మిశ్రమాన్ని రిమూవ్ చేసి మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నావు. మిశ్రమాన్ని రిమూవ్ చేసిన తర్వాత కూడా మిల్క్ అండ్ వాటర్ రేషియో అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. స్టార్టింగ్ ఎంతైతే ఉంటుందో మిల్క్ అండ్ వాటర్ రేషియో, నువ్వు మిశ్రమాన్ని రిమూవ్ చేసిన తర్వాత మిల్క్ అండ్ వాటర్ రేషియో అలానే ఉంటుంది, సేమ్ కాదు. అంటే అప్పుడు ఈ 36ని మళ్ళీ ఎలా డివైడ్ చేయాలమ్మా మనకు? ఇక్కడ 5:1 రేషియోలో డివైడ్ చేయాలి. అంటే స్టార్టింగ్ ఎంత ఉందమ్మా మిల్క్ అండ్ వాటర్ రేషియో? 5:1. ఇప్పుడు టోటల్ క్వాంటిటీ ఎంతమ్మా? 48. 12 లీటర్స్ రిమూవ్ చేస్తే అప్పుడు ఎంతమ్మా? 36. దీంట్లో కూడా మిల్క్ అండ్ వాటర్ ఎలా ఉంటుంది? సేమ్ 5:1 రేషియోలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఈ 36 ఎలా డివైడ్ చేయాలమ్మా? 5:1 రేషియోలో డివైడ్ చేయండి. టోటల్ ఎంతమ్మా మనకు? 6 పార్ట్స్ కదా మనకి. ఎస్, టోటల్ 6 పార్ట్స్. ఈ 6 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? 36 అయితే డైరెక్ట్ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా? 6. 1 పార్ట్ 6 అయితే దట్ ఈజ్ మిల్క్ ఎంతమ్మా మనకి? మిల్క్ 5 పార్ట్స్. 5 6 ఎంతమ్మా? 30. నెక్స్ట్ వాటర్ ఎంతమ్మా మనకి? దట్ ఈజ్ 6 1 ఎంతమ్మా? 6. అంటే ఈ 36 లీటర్లో మిల్క్ అండ్ వాటర్ ఎంతమ్మా? 30:6. సో 12 లీటర్స్ రిమూవ్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఏంటమ్మా? 1.5 లీటర్ల నీటిని యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలమ్మా? 1.5 లీటర్స్ నీటిని ఈ 6 లీటర్స్కి యాడ్ చేయాలి. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి? 30 ప్లస్ ఎంతమ్మా మనకి? 6కు ఒక 1.5 యాడ్ చేస్తే ఎంతమ్మా మనకి? ఇక్కడ 7.5. ఇక్కడ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే ఇక్కడ 0 యాడ్ చేసుకుంటామా? డైరెక్ట్గా ఎంతమ్మా మనకి? ఇది 300. నెక్స్ట్ ఎంతమ్మా మనకు? 75. 15 20s 15లో ఎంతమ్మా మనకి? 5 టైమ్స్. ఎస్, మళ్ళీ again ఏమవుతుందమ్మా? 5 4s, నెక్స్ట్ ఎంతమ్మా? 5 1s. అంటే వాట్ దట్ రేషియో? 4:1 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్? 4:1. ఎస్, ద రేషియో ఆఫ్ ఏ మ్యాన్స్ ఏజ్ టు హిజ్ ఫాదర్ ఏజ్ 4:5. and the ratio of man's age to his son age is 6:1. 4 years ago, these ratios were 11:14 and 11:1 respectively. The ratio of the ages of the grandfather to that of the grandson 12 years from now. Okay, yes. ఒక వ్యక్తి యొక్క వయస్సు అతని తండ్రి వయస్సు నిష్పత్తి 4:5 మరియు అతని కొడుకు వయస్సు నిష్పత్తి 6:1. సో 4 సంవత్సరాల క్రితం ఈ నిష్పత్తులు వరుసగా 11:14 మరియు 11:1. ఇప్పటి నుండి 12 సంవత్సరాల తర్వాత తాత వయస్సు మరియు మనవడు వయస్సు నిష్పత్తి ఎంత? సో ఇప్పుడు చూడమ్మా మనకి ఒక వ్యక్తి యొక్క వయస్సు అంటే మ్యాన్, నెక్స్ట్ ఏంటమ్మా? ఫాదర్ వయస్సు. మ్యాన్ నెక్స్ట్ ఏంటమ్మా మనకి? ఫాదర్ వయస్సు ఎంతమ్మా మనకి? 4:5. మళ్ళీ ఏమన్నాడమ్మా మనకి? సో సన్ అండ్ మళ్ళీ ఏమన్నాడమ్మా మనకి? అండ్ ద రేషియో ఆఫ్ ది మ్యాన్ ఏజ్ అండ్ టు హిజ్ సన్. మ్యాన్ ఏజ్ అండ్ సన్ ఎంతమ్మా రేషియో మనకి? సో 6:1. ఇది మనకి ఇచ్చాడు. సో ఇలా ఇచ్చాడమ్మా మనకి క్వశ్చన్ అనేది. సో మ్యాన్ ఏమిటమ్మా మనకి ఇచ్చాడు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత 4 years ఆఫ్టర్ ఇచ్చాడమ్మా రేషియో. 4 years ఆఫ్టర్. సో 4 years ఆఫ్టర్ కూడా వాటి యొక్క రేషియో ఎంతమ్మా? 11:14 ఒకటి ఇచ్చాడు, మళ్ళీ అగైన్ 11:1 ఇచ్చాడు. ఇది ఓకేమ్మా క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే సో ప్రజెంట్ ఏంటమ్మా? ఒక వ్యక్తి యొక్క వయస్సు మరియు అతని తండ్రి యొక్క వయస్సు. సో మ్యాన్ ఏజ్ అండ్ టు ద ఫాదర్ ఏజ్ అండ్ ద రేషియో ఆఫ్ ది మ్యాన్ ఏజ్ టు ద సన్. మ్యాన్ ఏజ్ టు ద సన్. ఓకేమ్మా, క్లియర్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ ఫాదర్ ఏజ్ ఉంది, నెక్స్ట్ ఏంటమ్మా? మ్యాన్ ఏజ్. 4 years ఆఫ్టర్ కూడా ఏముందమ్మా మనకు? మ్యాన్ ఏజ్, సేమ్ అవే నిష్పత్తులు. మ్యాన్ ఏజ్, ఫాదర్ ఏజ్. అంటే ఇప్పుడు చూడమ్మా మనకి సో 4:5
నెక్స్ట్ ఎంతమ్మా 11:14. ఈ 11:14 ఎప్పుడమ్మా మనకి ఆఫ్టర్ 4 ఇయర్స్. ఆఫ్టర్ ఏంటమ్మా 4 ఇయర్స్ ఇది మనకి. అంటే 4:5 11:14 కావాలి. బట్ ఇంక్రీజింగ్ డిఫరెన్స్ ఎలా ఉందమ్మా, కాన్స్టెంట్గా లేదు. ఇప్పుడు కాన్స్టెంట్ చేయాలంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 3, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 1. క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా. క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమొస్తుందమ్మా మనకి 3 4s ఎంతమ్మా 12, 3 5s ఎంతమ్మా మనకు 15. అప్పుడు మళ్ళీ అగైన్ ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 1 అంటే సో 11 ఎంతమ్మా 14 అవుతుంది. సో ఇప్పుడు ఎన్ని పార్ట్స్ దట్ ఈజ్ డిక్రీజ్ అవుతుందమ్మా మనకి 1 పార్ట్. ఇదే కదా మనకి 4 సంవత్సరాల క్రితం. ఈ 1 పార్ట్ ఈక్వల్ టు హౌ మెనీ ఇయర్స్ ఎగో 4 ఇయర్స్ ఎగో. 1 పార్ట్. ఈ 1 పార్ట్ 4 ఇయర్స్ అయితే 12 పార్ట్స్ అంటే ఎంతమ్మా మనకి 12 పార్ట్స్ ఎంత వస్తుందమ్మా మనకి 48. 1 పార్ట్ 4 అయితే 12 పార్ట్స్ 48. 15 పార్ట్స్ ఎంతమ్మా మనకు 60. ఇది మనకి అంటే ఇప్పుడు ఇవి ఎవరి ఏజెస్ అమ్మా, మ్యాన్ ఏజ్, ఫాదర్ ఏజ్. ఇది ఓకే. బట్ మళ్ళీ ఏమి ఇచ్చాడంటే మనకి ఎస్ మ్యాన్ ఏజ్ ఫాదర్ ఏజ్ వచ్చిందమ్మా. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్ మళ్ళీ ఏమి ఇచ్చాడమ్మా మనకి 4:5. సో 4:5 man age and father age. So and the ratio of the man age. సో ఇప్పుడు చూడమ్మా మనకి ఇక్కడ మ్యాన్ ఏజ్ ఫాదర్ ఏజ్ 6:1 ఉంది కదా. మ్యాన్ ఏజ్ ఎంతమ్మా మనకు 48 దేనికి ఈక్వల్ చేయొచ్చు ఇక్కడ 6 పార్ట్స్కే కదా. ఎస్ ఎంతమ్మా మనకి 6 పార్ట్స్కి ఈక్వల్ చేస్తున్నాను. ఎస్ 6 పార్ట్స్కి ఈక్వల్ చేస్తా. ఈ 6 పార్ట్స్ ఈక్వల్ టు ఎస్ 6 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 48. సో 6 అంటే ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 8 టైమ్స్ పోతుంది. ఓకేమ్మా. ఇంకా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకు 8 అవుతుంది. 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 8. ఈ 8 ఎవరిదమ్మా మనకు సన్ ఏజ్ ఇది మనకు. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా ఇప్పటి నుండి 12 సంవత్సరాల తర్వాత తాత వయస్సు మరియు మనవ వయసులో నిష్పత్తి. తాత వయస్సు అంటే ఏంటమ్మా మ్యాన్ అండ్ తండ్రి వయసు. తాత వయసు అంటే ఇదే కదా మనకి ఫాదర్ ఎంత ఉందమ్మా మనకు 60. నెక్స్ట్ సన్ యొక్క వయసు ఎంత వచ్చిందమ్మా 8. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 60 నెక్స్ట్ ఎంతమ్మా 8. ఎవరమ్మా మనకు సన్ నెక్స్ట్ ఏంటమ్మా ఫాదర్. ఇది ఎప్పుడమ్మా మనకి ప్రజెంట్. ఇవాళ ప్రజెంట్ రేషియోకి మనం అప్లై చేసినాం. 12 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ ఒక 12 యాడ్ చేయాలా, ఇక్కడ 12 యాడ్ చేస్తే అప్పుడు వాటి యొక్క టోటల్ ఎంతమ్మా మనకి 72. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 20 అవుతుంది. ఎస్ 4లో ఎంతమ్మా 18 టైమ్స్ అవుతుంది. 4లో ఎంతమ్మా మనకి 5 టైమ్స్ అవుతుంది. అంటే వాట్ దట్ రేషియో 18:5 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 18:5. A sum of 17,600 was divided between Jeevan, Praveen and Kanan such that the ratio of the sums received by Jeevan and Praveen was 5:8, while the ratio of the sums received by Praveen and Kanan was 3:2. How much did Jeevan received as his share? జీవన్ ప్రవీణ్ మరియు కనన్ల మధ్య 17,600 మొత్తాన్ని విభజించారు. జీవన్ మరియు ప్రవీణ్ అందుకున్న మొత్తాల నిష్పత్తి 5:8. ప్రవీణ్ మరియు కనన్ అందుకున్న మొత్తాల నిష్పత్తి 3:2. అయినా జీవన్ తన వాటాగా ఎంత డబ్బును అందుకున్నాడు. సో ఇక్కడ ఏంటమ్మా మనకు జీవన్ నెక్స్ట్ ఏంటమ్మా ప్రవీణ్ వాటాల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. ఎంతమ్మా మనకి 5:8. ఇది ఒకటి మనకి. ఎస్ నెక్స్ట్ అగైన్ ఏమన్నాడమ్మా ప్రవీణ్ మరియు కనన్. సో ప్రవీణ్ నెక్స్ట్ ఏంటమ్మా మనకి కనన్ మధ్య నిష్పత్తి ఎంతమ్మా మనకి 3:2. సో దీని నుంచి నువ్వేం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. సో జీవన్ ప్రవీణ్ కనన్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తావు. ఫైండ్ అవుట్ చేయాలంటే మిడిల్ ఇది ఎలా ఉండాలమ్మా మనకి ఇక్కడ కాన్స్టెంట్గా ఉండాలి. ఉంది కదా మనకి. సో జీవన్ నెక్స్ట్ ఏంటమ్మా ప్రవీణ్ నెక్స్ట్ ఏంటమ్మా కనన్. సో దట్ ఈజ్ ఈ రెండు మల్టిప్లై చేయడం డైరెక్ట్గా 15. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 8 3s ఎంతమ్మా 24. నెక్స్ట్ ఎంతమ్మా 8 2s ఎంతమ్మా 16. ఇప్పుడు సో మనకి ఎవరు వాటా కావాలమ్మా జీవన్ కావాలి. సో జీవన్ వాటా కావాలంటే ఆప్షన్ ద్వారా ట్రై చేయాలంటే డైరెక్ట్ ఏంటమ్మా 15 మల్టిపుల్ కావాలి. 15 మల్టిపుల్ కావాలంటే దట్ ఈజ్ డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా 3తో డివిజిబుల్ కావాలి, 5తో డివిజిబుల్ కావాలి. ఆప్షన్లో ట్రై చేస్తే అన్ని 5 మల్టిపుల్స్ ఉన్నాయి కానీ 3తో డివిజిబుల్ కావాలి. 3తో డివిజిబుల్ కావాలంటే ఏంటమ్మా సమ్ ఆఫ్ ది డిజిట్స్ చెక్ చేయండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 8 + 4 ఎంతమ్మా 12. ఇది 3 మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంతమ్మా మనకు 7 + 4 ఎంతమ్మా 11. 11 + 5 ఎంతమ్మా 16. 16 అనేది ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3.
నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 9 + 4 ఎంతమ్మా 13, 13 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 8 + 4 ఎంతమ్మా 12, 12 + 5 ఎంతమ్మా 17, 17 ఆల్సో ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. అంటే ఇప్పుడు 15 మల్టిపుల్ 3 మల్టిపుల్ 5 మల్టిపుల్ ఒకటే ఉంది మనకి, రెండింటి కామన్ మల్టిపుల్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా మనకి 4800. లేదు అంటే మనం అమౌంట్ డివైడ్ చేయాలా. అమౌంట్ ఎలా డివైడ్ చేయాలమ్మా 15:24:16 రేషియోలో డివైడ్ చేయాలా. టోటల్ ఎంత అవుతుంది మనకి, టోటల్ అంటే ఎంతమ్మా 15 + 16 ఎంతమ్మా 31, 31 ఒక 24, 31 ఒక 24 అంటే ఎంతమ్మా 55. ఈ 55 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా అమౌంట్ మనకి 17,600 రూపీస్ ఇచ్చాడు. 17,600. సో 11లో ఎన్ని టైమ్స్ అమ్మా 5 టైమ్స్, 11 1 జా 11 6 జా అంటే 1600. ఓకేమ్మా, ఎస్ 1600. ఓకేమ్మా, ఎస్ 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 5 3 జా, నెక్స్ట్ ఎంతమ్మా 5 2 జా 0 అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 320. సో 1 పార్ట్ 320 అయితే మనకి ఎవరు వాటా కావాలమ్మా జీవన్, జీవన్ ఈక్వల్ టు ఎంతమ్మా 15 పార్ట్స్ ఉంది. 1 పార్ట్ 320 అయితే 15 పార్ట్స్, 15 ఇంటూ ఎంతమ్మా మనకు 320, దట్ బికమ్స్ 15 0, 15 2 జా 30, 15 3 జా 45, 45 + 3 ఎంతమ్మా మనకు 48 అంటే 4800. సో వాట్ దట్ ఆన్సర్ 4800. నైస్. When x is subtracted from each of 22, 38, 31 and 55, the numbers so obtained in this order are in proportion. What is the mean proportion between x + y and 3x - 2? Yes, 22, 38, 31 మరియు 55 నుండి xను తీసివేసినప్పుడు ఈ క్రమంలో పొందిన సంఖ్య అనుపాతంలో ఉంటుంది. x + 5 మరియు 3x - 2ల మధ్య సగటు అనుపాతం ఎంత? సో ఇప్పుడు ఏంటమ్మా మనకి 22, నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 38, నెక్స్ట్ అగైన్ 31, నెక్స్ట్ అగైన్ ఏంటమ్మా 55. సో దీంట్లో నుంచి ఒక నెంబర్ తీసివేస్తే దట్ నెంబర్స్ బికమ్స్ ప్రపోర్షన్. ఇందులో నుంచి ఒక సంఖ్యని తీసివేస్తే ఆ సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి. బట్ ఆ కాన్సెప్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ 2 నెంబర్స్, ఇక్కడ 2 నెంబర్స్ అమ్మ చూడండి డైరెక్ట్ ఎలా ప్లేస్. 22 ఫస్ట్ నెంబర్ -x తీసేయాలి, కలపడం అంటే +x ఇంటూ, సో సెకండ్ నెంబర్స్ ఉన్నాయి కదా వీటి మధ్య గ్యాప్ తీసుకోండి అమ్మా. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా మనకు 24, దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వన్ ఎంతమ్మా 31 - x. ఫస్ట్ నెంబర్ మధ్య యొక్క గ్యాప్ ఎంత ఉందమ్మా మనకు 16, ఇది మనకి. సో ఇప్పుడు ఏంటమ్మా మనకు 8 3 జా 8లో హౌ మెనీ టైమ్స్ 2 టైమ్స్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది 66 - 3x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 62 - 2x. ఈ 2xలో 3x పోతే వాట్ ఇస్ దట్ x, 66లో 62 పోతే వాట్ ద రిమైనింగ్ 4. అంటే ఎంత సబ్ట్రాక్ట్ చేస్తున్నామో మనం ఇక్కడ 4ను తీసివేస్తున్నాం. అంటే ఈ 4 సంఖ్యల నుంచి 4ను తీసివేస్తే, ప్రతి సంఖ్య నుంచి 4ను తీసివేస్తే ఆ సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా x + 5 అన్నాడు. x ఎంతమ్మా మనకి 4, 4 + 5 అంటే ఎంతమ్మా 9. ఓకేమ్మా, నెక్స్ట్ ఎంతమ్మా 3x - 2, 3 4 ఎంతమ్మా 12, 12 - 2 ఎంతమ్మా 10. ఇప్పుడు వీటి మధ్య మధ్యానుపాతం కావాలి. ఇదే కదమ్మా మనకి ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్ ఏంటమ్మా √AB. ఏ అంటే ఎంతమ్మా 9 ఇంటూ ఎంతమ్మా మనకు 10. √9 అంటే ఎంతమ్మా 3, నెక్స్ట్ ఏం రాయొచ్చమ్మా √10 అవుతుంది. సో దట్ బికమ్స్ ఎంతమ్మా 3√10. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 3√10. 9 cubed into 81 square divided by 27 cubed 3 power of x, then x equal to, so then x equal to, so ఇక్కడ చూడమ్మా ఇది జనరల్ క్వశ్చన్ మనకి. ఓకేమ్మా, సో ఇప్పుడు ఏంటమ్మా 9 cubed అంటే 9 ఎలా రాయొచ్చమ్మా 3 స్క్వేర్ పవర్ ఆఫ్ ఏంటమ్మా క్యూబ్డ్, ఇది మనకి ఇంటూ 81 అంటే ఏంటమ్మా 3 పవర్ ఆఫ్ 4 పవర్ ఆఫ్ ఏంటమ్మా 2 డివైడెడ్ బై నెక్స్ట్ ఏంటమ్మా 27 అంటే ఏంటమ్మా 3 క్యూబ్డ్ పవర్ ఆఫ్ ఏంటమ్మా 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ x. ఇప్పుడు ఎలా ఉందమ్మా మనకి a పవర్ ఆఫ్ m పవర్ ఆఫ్ n అంటే a పవర్ ఆఫ్ m ఇంటూ n. సో m ఇంటూ n అంటే ఎంతమ్మా 3 పవర్ ఆఫ్ 6, 3 పవర్ ఆఫ్ ఎంతమ్మా 8 డివైడెడ్ బై 3 పవర్ ఆఫ్ 9 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 3 పవర్ ఆఫ్
ఎక్స్. బట్ ఇది ఎలా ఉందంటే ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్. సో ఇదేంటమ్మా ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే సో వాట్ దట్ ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. బేసిస్ ఈక్వల్గా ఉంటే రెండు యాడ్ చేస్తాం అంటే 3 పవర్ ఆఫ్ 8 ప్లస్ 6 ఎంతమ్మా 14 డివైడెడ్ బై 3 పవర్ ఆఫ్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 3 పవర్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఇదేంటమ్మా డివైడెడ్ బై నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా ఏ పవర్ ఆఫ్ ఎన్ డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 3 పవర్ ఆఫ్ 14 డివైడెడ్ బై 3 పవర్ ఆఫ్ 9 అంటే 3 పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ 14 మైనస్ 9 అంటే ఎంతమ్మా మనకి 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ ఎక్స్. బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ ఈక్వల్ చేయొచ్చు కదా, భూములు సమానమైతే ఘాతాంకాలు సమానంగా ఉంటాయి. దెన్ ఎక్స్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ఆన్సర్ 5. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 5. నెక్స్ట్ A, B, C invested capitals are in the ratio 5:7:4. The timing their investments being in the ratio x:y:z. If their profits are distributed in the ratio 45:42:28, then x:y:z. A, B, Cలో 5:7:4 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టిన మూలధనం వారి పెట్టుబడుల సమయం x:y:z నిష్పత్తిలో ఉంటుంది. మరి వాటి లాభాలు 45:42:28 నిష్పత్తిలో పంపిణీ చేయబడితే x:y:z. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటమ్మా మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చాడు, ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా పెట్టుబడుల సమయం అంటే టైం పీరియడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఎస్ పార్ట్నర్షిప్లో ఏంటమ్మా బేసిక్ ఫార్ములా లాభం ఈక్వల్ టు ఏంటమ్మా పెట్టుబడి ఇంటూ కాలం. మనకు కావాల్సింది టైం కావాలి. టైం ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఇది మనకి. సో వాట్ ఇస్ ద ప్రాఫిట్ ఏ ప్రాఫిట్ ఎంతమ్మా 45 బై ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా మనకి 5. నెక్స్ట్ బి ప్రాఫిట్ ఎంతమ్మా 42 బై ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా మనకు 7 ఈస్టు సి ప్రాఫిట్ 28 బై ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా 4. ఇది మనకి ఎస్ ఓకేమ్మా. సో 5లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 9 టైమ్స్, 7లో ఎన్ని టైమ్స్ అమ్మా 6 టైమ్స్, 4లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకు 7 టైమ్స్. అంటే వాట్ ద టైం పీరియడ్ రేషియో 9:6:7. సో వాట్ ద ఆన్సర్ 9:6:7. ఓకేమ్మా నైస్. The ratio of the investment by A2 that by B in a business 14:15 and the ratio of their respective profits at the end of the year 2:5. A invested the money was 3 months. Then how much money B invested his money? How much time B invested his money? ఒక వ్యాపారంలో ఏ పెట్టుబడి బి పెట్టుబడుల నిష్పత్తి 14:15 మరియు సంవత్సరం చివరలో వారి లాభాల నిష్పత్తి 2:5. ఏ ఆ డబ్బును 3 నెలలు పెట్టుబడి పెడితే బి తన డబ్బును ఎంత కాలం పెట్టుబడి పెట్టాడు. ఓకేమ్మా. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి సేమ్ క్వశ్చన్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇప్పుడు కూడా మళ్ళీ టైం పీరియడ్ కావాలి. దెన్ టైం పీరియడ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి సో ఏ బిలో టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రాఫిట్ ఎంతమ్మా మనకి 2, నెక్స్ట్ ఎంతమ్మా 14 అంటే ఎంతమ్మా మనకి 2/14. బి యొక్క ప్రాఫిట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 5, ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా 15, 5/15. ఎస్ 2లో ఎంతమ్మా 7, 5లో ఎంతమ్మా 3 అంటే 1/7:1/3 అంటే ఇది సింగిల్ రేషియో ఎంతమ్మా మనకి అంటే సింప్లిఫై చేస్తే 7 క్లోజ్ చేస్తే ఎంతమ్మా 3, నెక్స్ట్ ఎంతమ్మా 7 అంటే వాట్ ద టైం పీరియడ్ రేషియో అమ్మా 3:7 అవుతుంది. ఓకేమ్మా 3:7. బట్ ఇక్కడ ఎవరి టైం పీరియడ్ ఇచ్చాడమ్మా ఏ తన డబ్బుని ఎంతకాలం పెట్టుబడి పెడుతున్నాడు 3 నెలలు. ఈ 3 parts ఈక్వల్ టు 3 months అయితే దెన్ 1 part ఈక్వల్ టు హౌ మెనీ మంత్స్ అమ్మా మనకి 1 month. 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 1 month. దెన్ మనకు కావాల్సింది ఏంటమ్మా బి తన సొమ్ముని ఎంతకాలం పెట్టుబడి ఎంత ఉందమ్మా ఇక్కడ రేషియో 7. 1 part ఈక్వల్ టు 1 month అయితే 7 parts ఈక్వల్ టు ఎంతమ్మా 7 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 7 months. అంటే బి తన సొమ్ముని ఎంతకాలం పెట్టుబడి పెడతాడమ్మా మనకి ఇక్కడ 7 months. సో వాట్ దట్ ఆన్సర్ 7. ఓకేమ్మా. సెవెనే కదా 2
3:, అంతేలే 3:7. ఓకే అమ్మా. నెక్స్ట్ the income of A is 40% more than the income of B, and the expenditure of B is 2/3% that of A. If the expenditure of A is equal to 1.2 times the income of B, then what is the ratio of savings of A and B? Okay ma. A కామా B, ఏ ఆదాయం B కంటే 40% ఎక్కువ మరియు B ఖర్చు A కంటే 2/3%. ఏ ఖర్చు B ఆదాయంకు 1.25 రెట్లకు సమానమైతే A కామా Bల పొదుపుల నిష్పత్తి. చూడమ్మా మనకి ఇక్కడ ఏమడిగారు క్వశ్చన్ ఏమంటే సో ఏమన్నాడమ్మా మనకి ఏ ఇన్కమ్ ఈజ్ 40% మోర్ దెన్ బి. ఇన్కమ్ ఏ ఏంటమ్మా 40% మోర్ అంటే బి ఏంటమ్మా మనకు 100 అనుకుంటే 40% మోర్ అంటే ఎంతమ్మా 140. 0 క్యాన్సల్ అంటే ఇన్కమ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 14 ఎంతమ్మా మనకు 10 అవుతుంది. ఇది మనకి నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకి ఇక్కడ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ బి ఈజ్ 66 2/3% ఆఫ్ ఏ. బి యొక్క ఎక్స్పెండిచర్ 66 2/3. 1/3 అంటే ఎంతమ్మా 33 1/3. 2/3 అంటే ఎంతమ్మా 66 2/3నే కదా. 66 2/3% అంటే ఎంతమ్మా 2/3 అంటే 2/3% ఆఫ్ బి. అంటే బి యొక్క ఖర్చు బిలో 66 2/3%. 66 2/3 అంటే ఎంతమ్మా 2/3 అంటే బి యొక్క ఖర్చు ఏలో ఇక్కడ. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది 3B ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు 2A అవుతుంది. దెన్ వాట్ ఇస్ దట్ A ఈజ్ టు B. ఏ అంటే ఎంతమ్మా ఏకి ఆపోజిట్ ఎంత ఉంది 3 ఉంది. బికి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 2. అంటే సో వాట్ ఇస్ దట్ ఎక్స్పెండిచర్ రేషియో ఎంతమ్మా మనకి ఇక్కడ 3:2. ఇది మనకి ఓకే అమ్మా. మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు మనకి. ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1.2 టైమ్స్ ఆఫ్ బి ఇన్కమ్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏమంటారు చూడమ్మా మనకి ఇక్కడ ఒక కాన్స్టెంట్ తీసుకోండి అమ్మా. ఇదేంటమ్మా మనకి 14x, ఇదేంటమ్మా 10x, ఇక్కడ ఏంటమ్మా y, ఇదేంటమ్మా మనకు y. ఒక కాన్స్టెంట్ తీసుకోండి. అంటే ఈ 14 ఏంటమ్మా టోటల్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా సేవింగ్. ఇక్కడ కూడా ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తే సేవింగ్. అంటే ఇప్పుడు నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలా x, yలు ఫైండ్ అవుట్ చేయాలా. ఆ x, yలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడమ్మా మనకి ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ, వాట్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ 3y. 3y is equal to if the expenditure of A, if the expenditure of A ఏంటమ్మా మనకు 3y is equal to so A equal to 1.25 times the income of B. So what is the income of B? 10x అంటే 1.25 ఇంటే ఎంతమ్మా మనకు 10x. ఇది మనకి సో ఇక్కడ పర్సంటేజ్ రిమూవ్ చేస్తే ఏమవుతుందమ్మా బై 100 కదా. 25 5s 25 4s. 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 5 times 2 2s. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 6y ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 25x. దెన్ x ఈక్వల్ టు ఎంతమ్మా మనకు x is to y అంటే xకి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 6, yకి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 25. ఇప్పుడు x is to y వచ్చింది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. x అంటే ఎంతమ్మా 6, డైరెక్ట్గా రాస్తుంది చూడమ్మా మనకి x ఈక్వల్ టు ఎంతమ్మా 6. 14 into 6 అంటే 14 6 ఎంతమ్మా 84. నెక్స్ట్ 10 into 6 అంటే ఎంతమ్మా మనకు 60. ఇది మనకి ఇన్కమ్స్. y ఈక్వల్ టు ఎంతమ్మా 25. 25 3s ఎంతమ్మా మనకు 75. 25 2s ఎంతమ్మా మనకు 50. సో ఇప్పుడు ఈ ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా మనకి ఇక్కడ సేవింగ్ వస్తుంది కదా. సేవింగ్ అంటే 84 - 75 అంటే వాట్ దట్ రేషియో అమ్మా మనకి ఇక్కడ 9. ఓకే అమ్మా. నెక్స్ట్ ఎంతమ్మా 60లో 50 పోతే వాట్ ద రిమైనింగ్ 10. సో వాట్ ద సేవింగ్ రేషియో 9:10 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 9:10. The price of a bike is first increased by 21%. Later on, it is decreased by 34%. Due to reduction in sales, find the net percentage change in the final price of the bike. మొదట బైక్ ధర 21% పెరిగింది. తర్వాత అమ్మకాలలో తగ్గుదల కారణంగా 34% తగ్గింది. బైక్ తుది ధరలో నికర శాతం మార్పును కనుగొనండి అన్నాడు.
సో స్టార్టింగ్ ప్రైస్ అనేది బైక్ ధర మనం ఎంత తీసుకుంటామో జనరల్గా మనము 100% అనుకోండి, 100. సో ఎంత పెరిగిందన్నమా? 21% పెరిగింది. 21% ఇంక్రీజ్. 121 అంటే ఎంతమా? 21 యాడ్ అవుతుంది అంటే 121. సో 100 ఇది 21% ఇంక్రీజ్ ఎంతమా? 121. ఎస్. తర్వాత అమ్మకాల్లో తగ్గుదల అండ్ ఇట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 35% రిడక్షన్ ఇన్ ద సేల్స్, అంటే సేల్స్ తగ్గాయి. అంటే ఎంత తగ్గిందన్నాడమ్మా మనకు? రిడక్షన్ ఎంతమ్మా మనకి? 34. అంటే ఇప్పుడు దీంట్లో 34 తగ్గిందంటే మనకి ఎంతమ్మా మనకి ఇక్కడ వచ్చేది? 66% కదా సేల్స్. 34 తగ్గిందంటే అప్పుడు ఏంటమ్మా? 66. ఈ 121లో ఎంతమ్మా మనకు? 66 తీసుకుంటే ఇదే కదా. సో 100లో 34% రెడ్యూస్ చేయాలమ్మా మనం, అంటే 121లో 34% వాల్యూ మైనస్ చేయాలి. ఎస్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 34 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందో? 66% కదా. ఎస్, 66% వాల్యూ తీసుకుంటా. ఎస్. అంటే ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి? 60 అంటే 6 1 ఎంతమ్మా? 6. 6 2 12. నెక్స్ట్ ఎంతమ్మా? 6 అంటే 60. మళ్ళీ 6తో మల్టిప్లై చేస్తే ఎంతమ్మా? 6 2 12. 6 1 6 అంటే 7. అంటే what is the remaining? 6. నెక్స్ట్ ఎంతమ్మా? 8 9. నెక్స్ట్ ఎంతమ్మా? 7. అంటే ఎంత వస్తుందమ్మా మనకి? బై 100 అంటే ఎంతమ్మా? 79 ఎంతమ్మా? 86. అంటే స్టార్టింగ్ ప్రైస్ 100, 21% ఇంక్రీజ్ అయింది, 34% డిక్రీజ్ అవుతే మొత్తం ఎంత ఉందమ్మా? సేల్స్ 79.86. అంటే కంపారిజన్ విత్ స్టార్టింగ్ ఏమవుతుందమ్మా మనకు? సేల్స్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. అంటే సో తుది ధరలో ఎలా ఉందమ్మా మనకు? డిక్రీజ్ అవుతుంది. అంటే ఎంతమ్మా మనకి? 100 మైనస్ ఎంతమ్మా? 79.86. అంటే పాయింట్ ఏమవుతుందమ్మా? 0. 10 మైనస్ 6 ఎంతమ్మా? 4. నెక్స్ట్ ఎంతమ్మా? 1. సో what is the remaining? 0. 9 మైనస్ 7 ఎంతమ్మా? 20. అంటే సో మొత్తానికి ఎంత డిక్రీజ్ అవుతుందమ్మా? 20.14% ఏమవుతుంది? తగ్గుదల, డిక్రీజ్. సో ఏమవుతుందమ్మా? 20.14% ఏమవుతుంది? తగ్గుదల అవుతుంది. ఓకేమ్మా. సో what is the answer? 20.14% డిక్రీజ్. నెక్స్ట్ సో ఇక్కడ చూడమ్మా మనకి find the net percentage change in the final price of the bike. Okay ma. Next, a vendor sells 60% of the apples he had and throws away 15% of the remainder. Next day he sells 50% of the remainder and throws away the rest. What percent of his apples does the vendor throw? ఒక విక్రేత తన వద్ద ఉన్న యాపిల్లో 60% అమ్మి మిగిలిన వాటిలో 15% పారవేస్తాడు. మరుసటి రోజు అతను మిగిలిన వాటిలో 50% అమ్మి మిగిలిన వాటిని పారవేస్తాడు. విక్రేత తన యాపిల్లో ఎంత శాతం పారవేస్తాడు? ఓకేమ్మా. నీ కాడ ఉన్న టోటల్ యాపిల్స్ ఏంటమ్మా? 100 యాపిల్స్ ఉన్నాయి. 100 ఈ 100లో 60% సేల్ అయిందమ్మా. అంటే 100లో 60% వాల్యూ ఎంతమ్మా? 69. ఈ 60% సేల్ అయితే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా? 40 ఉన్నాయి. 40 ఇదే కదా. మిగిలిన వాటిలో అన్నాడు, అంటే ఇప్పుడు 40 ఉన్నాయి. ఎస్. ఈ మిగిలిన 40లో ఎంతమ్మా మనకు? 15% కావాలి. అంటే 40లో 15%. సో 15 బై ఎంతమ్మా మనకి? 100. 0 0 క్యాన్సల్. 5 3 5 2 2 2 అంటే ఎంతమ్మా? 6. ఈ మిగిలిన వాటిలో 6ను పారవేస్తాడు. అంటే ఈ మిగిలిన వాటిలో ఎంతమ్మా? 40 మైనస్ 6 అంటే రిమైనింగ్ ఎన్ని ఉంటాయమ్మా? 34. ఈ 6 అనేది ఏమవుతుందమ్మా మనకి? త్రో అవే. అంటే త్రో అంటే పారవేసినాడమ్మా వీటిని. ఓకేమ్మా. 6 పారవేస్తే ఇంకా రిమైనింగ్ ఏమో 34 అంటే పారవేస్తాడు. మరుసటి రోజు అతను మిగిలిన వాటిలో అంటే నెక్స్ట్ డే మిగిలిన ఎంతమ్మా? 34. ఈ 34లో 50% సేల్, 50% అమ్మేసినాడు. అంటే దీంట్లో 50% అంటే ఎంతమ్మా? హాఫే కదా. హాఫ్ అంటే సేల్ అయితే 17 అంతమ్మా. 17 సేల్ అయింది, మిగిలిన వాటిని పారవేస్తాడు. అంటే ఇంత 34 ఉన్నాయమ్మా. దీంట్లో 50% అంటే ఎంతమ్మా? 17 సేల్ చేశాడు. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయమ్మా? 17 ఉన్నాయి. ఈ 17 ఏం చేస్తాడు? మళ్ళీ త్రో అంటే ఏంటమ్మా? పారవేసినాడు. ఓకేమ్మా. ఎస్. విక్రేత తన ఆపిల్లో ఎంత శాతం పారవేస్తాడు అన్నాడు. ఎంత శాతము అంటే బట్ ఎంతమ్మా? 17 కాదు. ఇక్కడ ఎంతమ్మా? 6. ఇక్కడ ఎంతమ్మా? 17. టోటల్ ఎంతమ్మా? 6 ప్లస్ 17 అంటే ఎంతమ్మా మనకు? 23%. ఇదే కదా. టోటల్ ఎంతమ్మా? 100లో 23% ఏం చేస్తున్నాము? త్రో అవే, పారవేస్తున్నావు కదా. సో వాట్ దట్ ఆన్సర్? నాట్ ఆన్సర్ 17 కదమ్మా. ఇక్కడ 6 యాపిల్స్ తోరో, ఇక్కడ ఏంటమ్మా? 17. 6 ప్లస్ 17 ఎంతమ్మా? టోటల్గా 23 యాపిల్స్ మనం పారవేస్తున్నాం. సో వాట్ దట్ ఆన్సర్? 23%. నైస్.
A salesman is allowed 16% commission on the total sales made by him and a bonus of 3% on the sales over the 18,500. If the total earning a salesman is 15,595, ఫైండ్ ద టోటల్ సేల్స్. ఒక సేల్స్మెన్ చేసిన మొత్తం అమ్మకాలపై 16% కమిషన్ మరియు 18,500 కంటే ఎక్కువ అమ్మకాలపై 3% బోనస్ అనుమతించబడతాయి. సేల్స్మెన్ మొత్తం సంపాదన 15,595 అయితే మొత్తం అమ్మకాలను కనుగొనండి అన్నాడు. బట్ ఇక్కడ ఏమన్నాడమ్మా మనకు జనరల్గా నీకేంటమ్మా 16% కమిషన్, అది ఓకే. అంటే 18,500 కంటే ఎక్కువ సేల్ చేస్తే దీనిపైన ఏమవుతుందన్నాడు మనకు 3% కమిషన్. అంటే అప్పుడు నీకు టోటల్ కమిషన్ ఏంటమ్మా వచ్చేదంటే టోటల్ సేల్స్ మొత్తం సేల్స్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా నీకు వచ్చే సేల్స్ మొత్తం ఏంటమ్మా ఇక్కడ ఒక 16%, నెక్స్ట్ ఏంటమ్మా దీనికంటే ఎక్కువ సేల్ చేస్తే మళ్ళీ ఎంత యాడ్ చేస్తున్నాడు ఒక 3% బోనస్, అంటే ఎంతమ్మా టోటల్గా 19% అవుతుంది. ఎస్ 19. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఈ 18,500లో ఏం చేయాలి మనం ఇక్కడ 3% వాల్యూ దీనికి యాడ్ చేయాలి. ఎస్ అంటే 18,000లో 5% అంటే ఎంతమ్మా మనకి 18,500లో ఎంతమ్మా మనకి 3%. ఎస్ 0 క్యాన్సల్, 3 5 15, 3 8 24 అంటే ఎంతమ్మా 25, అంటే ఎంతమ్మా 555 రూపీస్ని ఏం చేయాలా ఈ 15,595కి యాడ్ చేయండి. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 555 యాడ్ చేస్తే సో 5 + 5 ఎంతమ్మా దట్ ఈస్ ఈక్వల్ టోటల్ ఎంత మనకి 10. సో ఎంతమ్మా 15, నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా మనకి ఇక్కడ 11, నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 6, నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 1, అంటే టోటల్ ఎంతమ్మా మనకు 16,150 అవుతుంది. ఎస్ ఇంకా 19లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 19 8 ఎంతమ్మా మనకు 152. ఎస్ 152 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 9 ఉంటుంది కదా, అంటే 19 5 ఎంతమ్మా 95, నెక్స్ట్ ఎంతమ్మా 0, అంటే 1% అంటే ఎంతమ్మా మనకి 850 అయితే టోటల్ 100% ఈక్వల్ ఎంత మనకి. ఎస్ ఎంతమ్మా మనకి 1% 850, టోటల్ 100% అంటే ఎంతమ్మా మనకి 100 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 850 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 85,000 రూపీస్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 85,000 రూపీస్. ఓకేమ్మా 2